ధనవంతుడిగా ఉన్నటువంటి యోబు యొక్క అనుదిన జీవితం ఎలా ఉంది? యోబు ఎంతమంది కుమారులు ఎంతమంది కుమార్తెలు అంటే మొత్తం కలిపి 10 మంది. ఈ 10 మంది ఎప్పుడు ఏం చేస్తుండేటువంటి వాళ్ళు అంటే, ఈ 10 మంది కలిసి ప్రతి దినము కూడా ఇంటెంట ఏం చేస్తుండేటువంటి వాళ్ళు? వీళ్ళు విందులు చేస్తూ ఉండేవాళ్ళు. విందులు చేసుకొని ఆనందిస్తూ ఉండేటువంటి వాళ్ళు. విందు కాలము సంపూర్తి అయిన తర్వాత వాళ్ళు దేవుణ్ణి ఎక్కడన్నా దూషించి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారేమోనని అంటనే వాళ్ళని పిలిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం కాకమునిపే వారి నిమిత్తము దేవునికి అనబలి అర్పించి, వారు ఎక్కడన్నా దేవునికి దూరమైన దేవుని దూషించారేమోనని చెప్పి ఆ రీతిగా వారి పట్ల మరి భక్తి కలిగినటువంటి వాడుగా, బాధ్యత కలిగినటువంటి వాడుగా అనేక మంది తండ్రులకు ఆదర్శమైనటువంటి తండ్రిగా ఇతడు కనబడుతూ ఉన్నాడు. తన కుటుంబాన్ని ఎలా కట్టుకుంటున్నాడో చూడండి.